నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ T20 న్యూస్ ఛానల్ మిత్రులారా. ఈ రోజు మన తెలుగు దేశవాణి న్యూస్ పేపర్ దినపత్రిక మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం పాలనపై ఏఐసిసికి ఎందుకు అంత సంతృప్తి? రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మరి ఏఐసిసి సంతృప్తిగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే రాష్ట్ర పాలనపై మరి ఏఐసిసికి సంతృప్తి చెందిందా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా మరి ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇంతకీ ఏఐసిసికి అంత సంతృప్తి ఎందుకని కేటీఆర్ పలు ప్రశ్నలు ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు సంఖ్యలు వేసినందుక, అమాయకమైన అన్నదాతలు జైల్లో పెట్టినందుక, కొడంగల్లో బలవంతంగా భూములు గుంజుకుంటున్నందుక, కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశులు చేసినందుక, మరి మూసీ ప్రాజెక్టులలో భాగంగా వేల ఇండ్లు కూల్చివేతకు సిద్ధమైన మరి హైడ్రా పేరిట పేద ప్రజలను భయం ప్రాంతాలకు గురి చేస్తున్నందుక, మరి ఏడాది కానున్న మరి గ్యారంటీ కార్డు పాతాళంలోకి పెట్టినందుక, 2 లక్షల ఉద్యోగాల హామీలు అమలు గాలికి వదిలేసినందుక, తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి ఆర్థికంగా దివాలా తీస్తున్నందుక, మరి సంక్షేమానికి సమాధి కట్టి అభివృద్ధి అడ్రస్ లేకుండా చేసినందుక, తెలంగాణలో మరి సకల రంగాల సబ్బండ వర్గాల దగా చేసినందుక, మొత్తం తెలంగాణను ఆగం చేసినందుక మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అంతటి అసంతృప్తి అని ప్రశ్నించారు. ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మాటలు చూసి మీరెంత మురిసిపోయినా మరి మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని గ్యారంటీ కార్డు ఇచ్చి మరి గారడి అన్నారు. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు మరి కర్రుగాల్చి వాత పెడదామని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను చూసి ఏఐసిసి సంతృప్తి పడ్డదంట. తెలంగాణ పాలన చూసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఇంతవరకు ఒక్కటి కూడా అమలు కాలేదు, ఒక్క ఫ్రీ బస్ తప్ప. మరి తెలంగాణ వాస్తవానికి నిజంగానే ఏఐసిసికి కరెక్ట్ కౌంటర్ ఇచ్చాడని కూడా మనం అనుకోవచ్చు కేటీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి పాలన ఇట్లా ఉంటుంది. మరి విద్యుత్ అధికార వాహనాలకు సంబంధించిన కొత్త పాలసీ రూపకల్పన. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ రేపటి నుంచి మరి ఈవీలకు 100% పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు ఉంటుందని పొన్నం ప్రభాకర్. మరి ఈవీలకు మరి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెంచడానికి పెంచుతామని ఇక్కడ మన పొన్నం ప్రభాకర్ అయితే కూడా ఇక్కడ ఇచ్చాడు. కాళేశ్వరం వల్లే సాగునీరు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మరి వర్రి ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందన్న రేవంత్ రెడ్డి. మరి ఇది తెలంగాణ రైతుల ఘనత అని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకుందాం. దేశంలోనే వరి సాగు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది, పంజాబ్ను అధిగమించి చరిత్ర సృష్టించింది. మరి వానాకాలం సీజన్లో మరి గతంలో ఏనాడు లేని విధంగా 66,077 లక్షల విస్తీర్ణంలో వరి సాగు జరిగింది. ఏకంగా 153 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. మరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం వల్లే తెలంగాణలో మరి వరి సాగు పెరుగుతుందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం మరి పటాపంచలైందని ఇక్కడ చెప్పారు. కాళేశ్వరం భాగంలో మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా రైతులకు బాగా హెల్ప్ జరిగేది, రైతులకు బాగా మంచి జరిగేది అంటే కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే సిగ్గుసేట అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మంచి ప్రణాళికతోటి, ఒక మంచి ప్లాన్ తోటి తెలంగాణ రైతులకు మంచి సాగునీరు అందించాలని కేసీఆర్ గారు కష్టపడి తను ఆ ప్రాజెక్టును నిర్మించారు. అసలు ఆ ప్రాజెక్టు గురించి కూడా కరెక్ట్ అవగాహన లేని వీళ్ళకు ఆ ప్రాజెక్టు పైన సెటైర్లు వేయడం అనేది ఇది చాలా తప్పు. మీ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటో. ఒక చరిత్రాత్మకమైన ప్రాజెక్ట్ అది, నిజంగా చరిత్రనే. ఏ రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి నదులు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి మరి సాగునీరు ఉంది. మరి తెలంగాణ ఏర్పడక ముందు సాగునీరు ఉండేనా? కానీ సాగునీటి విషయంలో మాత్రం ఎక్సలెంట్ పాలన చేసింది
కేసీఆర్ మాత్రమే. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి సీఎం మాటల కోటలు దాటుతున్నాయి, మరి చేతలు మాత్రం గడప దాటడం లేదు. రేవంత్ పై హరీష్ రావు సెటైర్లు వేశారంట. ఒక్కసారి మనం ఆ మ్యాటర్ చదువుకున్నట్లయితే, మరి తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే ఆత్మహత్యతో మరి మరణ మృదంగం మోగుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. మరి గురుకులాలలో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం మరి మొద్దు నిద్ర పోవడంతో సిగ్గుచేటని విమర్శించారు. ఒక్కరు కారు, ఇద్దరు కాదు, గడిచిన 11 నెలల్లో కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో దాదాపు ఇప్పటికీ ఎంతమంది అంటుండ్రంటే ఇక్కడ 42 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి కనీసం సోయి కూడా లేదని హరీష్ రావు ఇక్కడ సెటైర్లు ఇచ్చారు. సో వాస్తవానికి తెలంగాణ గురుకులాలలో అయితే చాలా మంది పేద విద్యార్థులు అయితే చనిపోతున్నారు. అది ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలిసిన విషయమేనని నేను చెప్తున్నాను మిత్రులారా. మరియు కేటీఆర్ నటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. బండి సంజయ్ తెలంగాణకు, రేవంత్ రెడ్డి మరి కేటీఆర్, 2 సీఎంలు అన్న బండి సంజయ్ కేటీఆర్ కు తెలియకుండానే మరి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ప్రశ్న. చూద్దాం ఒకసారి ఈ మ్యాటర్ మనం మాట్లాడుకుందాం. మంచిగా దొరికింది ఇది. కేటీఆర్ నటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మరి కేటీఆర్ చాలా అమాయకంగా నటిస్తున్నారని, ఆయన నటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ కు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం అంశాల్లో అరెస్టు జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ కాంగ్రెస్ హైకమాండ్ ను బీఆర్ఎస్ నేతల మరి కలవగానే కాళేశ్వరం స్కామ్ ఎటుపోయింది అని అన్నారు. మిత్రులారా, కేటీఆర్ గారి నటన చూసి తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారంట. ఇక్కడ బండి సంజయ్ గారు మనకిచ్చినటువంటి ఒక వార్త ఈరోజు మన ప్రకటనలో వచ్చింది, మన దేశవాణి ప్రకటనలో వచ్చింది. సో మిత్రులారా, నిజంగానే కేటీఆర్ నటన చేస్తే ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? అధికారంలో ఉన్న పార్టీ పైన మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ విడిచిపెట్టు, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. మరి బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నది. మీకు కూడా ఒక 8 సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, మరి ఎంపీ సీట్లు ఉన్నాయి. మీకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ క్యాడర్ ఉన్నది. మరి మీరు కూడా కొట్లాడొచ్చు కదా, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం మీరు కూడా పోరాడొచ్చు కదా. మళ్ళీ మీకు కేంద్రం సపోర్ట్ ఉంటుంది. మీరు చేయనియరు, చేసేటోని పైన బురద చల్లుతారు. ఇట్లనే ఉంటది మీ పాలన. కేటీఆర్ తన ఎందుకు నటన చేస్తున్నాడు అంటే అందులో మనం అతన్ని వెంటేసుకొచ్చినందుకని కాదు, తన పార్టీ బాధ్యత, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తను పోరాడాల్సింది. లేకపోతే వచ్చే 5 ఏళ్లకు వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు కదా. ఇక్కడ మొత్తం రాజకీయం అనేది ఇది ఎవరు తప్పులో దొరుకుతాడా, ఎప్పుడు ప్రశ్నిద్దామా, ఎప్పుడు మాట్లాడదామా అనేది మాత్రమే ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షంకి ఉన్నదే అది. మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే సమస్యల కోసం మీరు ఎదురు తిరిగారా? రైతుల పక్కన పోయి నిలబడ్డారా? నిరుద్యోగుల పక్కన నిలబడ్డారా? అసలు మీరేమో చెయ్యరు, చేసేటోనికేమో బురద చల్లుతారు. ఏందివా ఇది? మరి బీజేపీ నేత, సినీ నటి నవనీత్ రాణాపై దాడికి యత్నం. మరి మహారాష్ట్రలో దర్యాపూర్ నియోజకవర్గంలో నవనీత్ ప్రచారం. మరి నవనీత్ పై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించిన కొందరు వ్యక్తులు తన గన్మెన్లు తను కాపాడారని నవనీత్ ఇక్కడ మనని చెప్తున్నారు. ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణాపై కొందరు దాడి యత్నం చేశారు. మరి మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దర్యాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మరి కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మరి కల్లూరులో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి మరి కిందకి రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడుతున్నారు. సో వాస్తవానికి భారతదేశంలోని బీజేపీ పార్టీ పైన అయితే వ్యతిరేకత వచ్చింది కాబట్టి వీళ్ళని చూసి కుర్చీలు లేవనట్టిండ్రో, మరి బీజేపీ పార్టీ ప్రచారం ఎందుకు వస్తుందని కూడా లేవనట్టిండ్రో కూడా మనకు తెలియదు మిత్రులారా.
ఢిల్లీ ప్రభుత్వంలో కలకాలం మంత్రి పదవికి రాజీనామా చేసిన కైలాస్ గెహ్లోట్, ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాస్ గెహ్లోట్ సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు మరి కేజ్రీవాల్ కు లేఖ రాసిన. సో వాస్తవానికి ఢిల్లీలోని రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కైలాస్ గెహ్లోట్ గారు తన పదవికి రాజీనామా చేశారంట. మరి కేజ్రీవాల్ కూడా రాజీనామా లేఖ కూడా పంపించారంట. ఎందుకు అంటే వ్యతిరేకత కూడా కొంచెం మంచి వచ్చింది. కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీ అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక మంచి పార్టీ, చదువుకున్న వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారని కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. సో వాస్తవానికి అతను మంచితనం చూసే ఢిల్లీ ప్రజలు కూడా ఎంచుకున్నారు. ఇప్పుడు మాత్రం తన లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయినారు. నిజంగానే తను చేశాడా చేయలేదా అని ఒక అదే మైకంలో ఉండరు కాబట్టి మంచి పార్టీని దాని పేరు చెడగొట్టడానికే ఈ బీజేపీ పార్టీ ప్రయత్నం చేసింది ఢిల్లీలో. సో ఇప్పుడు కొంచెం వ్యతిరేకత కూడా వస్తుంది. సొంత పార్టీలోనే సొంత నాయకులు కూడా దూరం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి కలెక్టర్ పై దాడి చేయించింది కేటీఆర్, అమాయక ప్రజలను మరి కేటీఆర్ బలి చేస్తున్నారన్న కొండ సురేఖ. మరి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుగా చేసిందని విమర్శన. మరి వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధాని చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్న వ్యాఖ్యలు. మరి లగచెర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి చేయించింది మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మరి మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. మరి వెనుక ఉండి కేటీఆర్ దాడి చేయించారని అన్నారు. మరి అమాయకులను కేటీఆర్ బలి చేస్తున్నారని చెప్పారు. మరి ఫోన్ ట్యాంపింగ్ లో ఉన్న అధికారులను విదేశీల్లో దాచారని కొండ సురేఖ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు పిచ్చి పట్టిందని, వాళ్ళంతా సైక్రిటియస్ కు చూపించుకోవాలని అన్నారు. వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత మరి కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వ రాష్ట్రాన్ని మరి అప్పులపాలు చేసిందని దుయ్యబడ్డారు. మరి బీఆర్ఎస్ దుష్టపాలనను అంతమైందని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1,00,000 మంది మహిళలతో విజయోత్సవ సభకు మరి నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధాని చేసే దిశగా అడుగులు పడతాయని చెప్పారు. అమ్మగారు, మీరు వరంగల్ నియోజకవర్గాన్ని, మీరు వరంగల్ జిల్లాను మీరు డెవలప్ చేస్తే మాకు కూడా సంతోషమే. అది కూడా తెలంగాణ రాష్ట్రమే. మరి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఒక మంచి ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆ జిల్లాను మీరు డెవలప్ చేసుకుంటే అది మీకు మంచిది, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిది. ఆ విషయంలో నేను ఎవరు కూడా ఇక్కడ విమర్శించరు. కానీ ఒక విషయం ఇక్కడ ఏమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పిచ్చి పట్టిందని ఇక్కడ మీరు అంటుంటే కొంచెం నవ్వొస్తుంది. ఇక్కడ మనము వన్ సైడ్ సపోర్టింగ్ అంటే నీ పార్టీ ఏం చేసినా కూడా నీకు ఓకే అనిపిస్తుంది. నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ పార్టీ నీకు తప్పు చేసినా కూడా నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావు. సో వాస్తవానికి అట్లా ఉండొద్దు. పాలన అనేది కరెక్టే ఉండాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉంది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచి ఇప్పుడు మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాయి. ఎందుకంటే ప్రశ్నించే తత్వం అంటే అదే విధంగా ఉంటుంది. మీరు అట్లా కాదు కదా. మీ పార్టీ ఏది తప్పు చేసినా ఏం చేసినా కూడా మీరు అందరు సమర్థించుకుంటారు. అనవసరంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల పైన మీరు విరుచుకుపడరు తప్ప మీరు చేసేదంటూ మీ నుంచి వచ్చేదంటూ కూడా ఏమీ ఉండదు.